నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి. చీరాల నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. శనివారం వేటపాలెం మండలం పరిధిలో నూలుమిల్లు విద్యుత్ సబ్స్టేషన్ నందు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ స్పెషల్ మెయింటైన్ను ఎమ్మెల్యే బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వివిధ రకాల వాణిజ్య సముదాయాల పరిధిలో ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లకు తక్షణ సౌకర్యం ఏర్పడుతుందని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కొత్తపేట పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ అండ్ వైఆర్ఎం కాలేజ్ క్యాంపస్ నందు 2 కోట్ల రూపాయలతో నూతనంగా ప్రారంభించిన 33/11 kV సబ్స్టేషన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ వచ్చినప్పుడు బయట ప్రాంతానికి వెళ్ళి రిపేర్ అయ్యి వచ్చేటప్పటికి చాలా టైం పడుతూ ఉందని చెప్పని ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఇనాగరేట్ చేయటం, ఈ చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ఏ విషయంలో కూడా మీరు ఇక్కడ షెడ్కి వచ్చి రిపేర్ చేసుకొని మళ్ళీ వెంటనే మనకి ఎక్కడ అవసరమో అక్కడికి అంటే తీసుకొని వచ్చి రీప్లేస్ చేసి ఉంటే ఇంకో తోటకి వెళ్ళుద్ది మళ్ళీ అవసరం అయినట్టు. ఈ టైము ఎక్కువ పట్టకుండా ఇమీడియట్గా రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి వ్యవసాయానికి కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే మన గ్రామానికి సంబంధించి మన కనెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా కరెంటు విషయంలో ఏంటంటే చాలా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మన చీరాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మా స్టాఫ్ కూడా అందరూ కూడా ఎస్సీ గారు, ఈజీలు అందరూ కూడా కన్స్ట్రక్షన్ సైడ్ కానివ్వండి ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. అంత ముందుకంటే భిన్నంగా ఇప్పుడు కరెంట్ 2 పోల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకున్నందువల్ల రకరకాల ఫండ్స్ మేము ఏదో మామూలుగా బెంచ్ చేసుకొని నెట్టుకొని వస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఇది ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంతో పాటు సబ్స్టేషన్ కూడా మనకి ఇప్పుడు ఇనాగరేట్ చేయబోతూ ఉన్నాం. ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ సందర్భంగా రైతులందరూ కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించారు. ఆఫీసు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? ఇవాళ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా సమ్మెలో ఉంటే ఈ ఆఫీస్కి ఎలాంటి వర్క్ లేదు. కానీ 5 గంటలకల్లా చెక్ వేసేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇవాళ ఇన్ని గంటలైనా సరే ఎందుకున్నారు? కాబట్టి చట్టవిరుద్ధంగా ఇక్కడ ఉన్న సిడిపిఓ మిగతా అధికారులు చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మాకు సివిల్ రైట్స్ ఉన్నాయి. మా రైట్స్ ప్రకారంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 గంటల వరకే ఆఫీసు. మరి అలాంటిది ఇన్ని గంటలైనా సరే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టవిరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ వర్కర్స్ని హెల్పర్స్ని భయభ్రాంతులకు గురి చేసి దొంగచాటుగా పిలిపించుకొని సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు సిడిపిఓ గారు సూపర్వైజర్లు పూనుకుంటున్నారు. ఇది చాలా తీవ్రంగా పోతుంది ఇక్కడ ఉద్యమం. ఉదయం నుంచి మేము శాంతియుతంగా 5 గంటల వరకు మా నిరసన కార్యక్రమం తెలియజేసుకొని వెళ్ళాం. అదే పద్ధతుల్లో మీరు కూడా వ్యవహరించాలి. ఇక్కడ నుంచి ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత వచ్చి ఇక్కడ ఆఫీసులో
ఇన్ని సంవత్సరాల మించి ఎక్కడైనా ఉందా అసలు మీరు ఈ టైం పని చేయటం అనేది? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో కనుక ఇక్కడ ఉన్న అధికారులు పులి స్టాప్ పెట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ రోజు నుంచే మేము ప్రారంభిస్తామని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం.